నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో పర్యటించనున్నారు. మరి మొత్తానికి 2014 నుంచి 2019లో కూడా ఆయన సింగపూర్లో చాలాసార్లు పర్యటించారు. మరి ఇప్పుడు అమరావతికి ఏదైతే రాజధాని స్టార్టప్ ప్రాజెక్ట్ చేయడానికి సింగపూర్ ముందుకు రావట్లేదని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఆయన చెప్పారు. మళ్ళీ సింగపూర్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఈ పర్యటన అని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి మొత్తానికి మళ్ళీ సింగపూర్ పర్యటన సక్సెస్ అయితే అమరావతి రూపురేఖలు మారుతాయా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే సార్. నమస్కారం. సింగపూర్ ప్రభుత్వం స్టార్టప్ ప్రాజెక్ట్ రాజధానిలో పెట్టడానికి సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్వాహకం వల్లే వాళ్ళు ముందుకు రావట్లేదు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది కేబినెట్ సమావేశంలో. మరి మొత్తానికి మళ్ళీ ఈ సత్సంబంధాలన్నీ కూడా మెరుగుపరచుకోవడానికి ఈ పర్యటనకు వెళ్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ సింగపూర్ పర్యటన ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతే అమరావతి రూపురేఖలు మారుతాయంటారా? మళ్ళీ రాజధాని స్టార్టప్ ప్రాజెక్ట్ ఓకే అయితే కనుక అసలు ఏం జరగబోతుందంటారు? ఇక్కడ రెండు విషయాలు ఆలోచించుకోవాలి. ఒకటి ఏంటంటే సింగపూర్ గవర్నమెంట్ వచ్చేసి గతంలో అమరావతి డిజైన్ మనకి ఇచ్చింది. అమరావతి ఎలా ఉండాలి దాన్ని రూపకల్పన చేసి ఇచ్చినది సింగపూర్ గవర్నమెంట్, అక్కడున్న అధికారులు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసి పడేసింది. మనము కష్టపడి 5 సంవత్సరాల అధికారం ఉన్న రోజుల్లో ఒక లేఅవుట్, ఒక ప్రోటోటైప్ డిజైన్ చేసాం. ఆ ప్రోటోటైప్ డిజైన్ చేసిన తర్వాత సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి దాన్ని నిర్మాణం చేయడానికి కూడా మనం ఫండ్స్ అరేంజ్ చేసిన పరిస్థితులు గతంలో చూసాం. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ గవర్నమెంట్ని లేకపోతే సింగపూర్ సంస్థల్ని రాష్ట్రానికి రాకన్నా భయపెట్టిన పరిస్థితులు మనం చూసాం. నాట్ ఓన్లీ సింగపూర్ గవర్నమెంట్, సింగపూర్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనీ కార్పొరేట్ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేసినారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లోంచి ఈరోజు మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్ లేకపోతే సింగపూర్లో ఉన్న సంస్థలు వచ్చి మన రాష్ట్రంలో రాజధానిలో పెట్టుబడులు పెట్టాలి, రాజధాని నిర్మాణం చేయాలంటే వాళ్ళతోటి మళ్ళీ ఈరోజు గుడ్ రిలేషన్స్, గుడ్ టర్మ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బృందం సింగపూర్ పర్యటనకి వెళ్తుంది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఏంటంటే 2-3 విషయాల గురించి ముఖ్యంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకటి అమరావతి క్యాపిటల్, అమరావతి రీడిజైన్ గురించి ఒకటి. రెండోది వచ్చేసి సింగపూర్ గవర్నమెంట్ లేదా సింగపూర్లో ఉన్న స్టార్టప్ కంపెనీస్ మళ్ళీ అమరావతిలో వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఒకటి. మూడోది వచ్చేసి అక్కడ ఉన్న వేరే వేరే కంపెనీలు. సింగపూర్ అనేది ఏంటంటే సెంట్రల్ హబ్, ఇటు ఇండియాలో ఏషియన్ కంట్రీస్కి లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్కి సెంటర్లో ఉన్నది సింగపూర్. సింగపూర్లో చాలా బిజినెస్ సెంటర్స్, బిజినెస్ హబ్స్ ఉన్నాయి. అది ఎందుకంటే అక్కడ ఉన్న డేటా సెంటర్స్ లేకపోతే అక్కడ ఉన్న కంపెనీస్లో ఉన్న సిఇఓస్ తోటి, సిఎఫ్ఓస్ తోటి డిస్కషన్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ 3 టార్గెట్లు పెట్టుకొని ఈరోజు బాబు గారి బృందం సింగపూర్ పర్యటనకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చలు జరిగి ఈరోజు మళ్ళీ అమరావతిని మనం ఆల్రెడీ పునఃప్రారంభించిన తర్వాత పనులు మళ్ళీ జరుగుతున్నాయి. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం 40,000 ఎకర్స్ ల్యాండ్ అయితే సెకండ్ ఫేజ్లో అక్వైర్ చేస్తున్నామో ఆ ల్యాండ్ని కలిపి రీడిజైన్ చేయడానికి లేకపోతే ఎట్లా దాన్ని ప్రణాళికలు రచించాలా, అసలు ఈ మొత్తం ల్యాండ్ని ఎట్లా మనము డిజైన్ చేసి ఎట్లా దాన్ని డెవలప్మెంట్ చేయాలా, డెవలప్మెంట్ చేసిన తర్వాత అక్కడెక్కడ సంస్థలు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎట్లా మనం అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సింగపూర్ పర్యటన ఉండబోతుంది. ఇక్కడ ఒక అంశం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు, ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా అమరావతిలో చూసుకున్నట్లయితే ఇటీవల AI+ క్యాంపస్ కూడా వచ్చింది. క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇటువంటి అన్నీ కూడా అమరావతిలో నెలకొల్పుతున్నారు. ఇప్పుడు సడన్గా బాబు గారు సింగపూర్ గవర్నమెంట్ పైన మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పైన దృష్టి పెట్టడం వెనకాల ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందంటారా? అంటే అమరావతిని మీరు అన్నట్టుగా రీడిజైన్ చేయడం వెనకాల బాబు గారి స్కెచ్ ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళతోటి సత్సంబంధాలు కావాలి మనకి. వాళ్ళు ఈరోజు భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మనం వెళ్ళి టైం స్పెండ్ చేసినా లేకపోతే మన రిసోర్సెస్ యూజ్ చేసినా కూడా రేపు పొద్దున మళ్ళీ ఈ కన్సిస్టెన్సీ ఉంటుందా లేదా, లేకపోతే మళ్ళీ గవర్నమెంట్లో ఉంటారా లేదా అనే భయంతో వాళ్ళు ఈరోజు రాని పరిస్థితి. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో బాబు గారు అన్నారు. సో అలాంటి పరిస్థితుల్లోంచి బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళతోటి ఇంటరాక్షన్ జరగాలి. వాళ్ళతోటి చర్చలు జరిపిన తర్వాతనే ఒక చర్చలు సఫలీకృతం అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. రెండోది వచ్చేసి రీడిజైన్ తర్వాత ఖచ్చితంగా ఈరోజు అమరావతి సెకండ్ ఫేజ్లో ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో రైతులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆల్రెడీ మనం 35-40 వేల ఎకరాలు అక్వైర్ చేసాం ఫస్ట్ ఫేజ్లో, మళ్ళీ సెకండ్ ఫేజ్లో అక్వైర్ చేస్తున్నాం.
ఈ సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత నిజంగానే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తలేదనేది ఒక అపోహలు అయితే క్రియేట్ చేశారు. వైఎస్ఆర్సీపీ దాని మీద ఆల్రెడీ ప్రచారము, దాని మీద ఫేక్ న్యూస్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ కూడా అసలు ఈ మళ్ళీ భూసేకరణ ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ కోసమే అంటూ ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఈ విమర్శల్ని ఏ విధంగా చూడాలంటారు? వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఏం చేసినా కూడా డైవర్ట్ పాలిటిక్స్ కోసం పనిచేస్తుంది. ఈరోజు మనం లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, లేదా వాళ్ళు చేసిన అవినీతి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు ప్రజలను ఎట్లా కూడా తప్పుదారి పట్టించాలి. అమరావతి అనేది వాళ్ళకి డెవలప్ అవ్వద్దు. అమరావతి ఎప్పుడైనా కూడా వాళ్ళకి డెవలప్ అయితే వాళ్ళకి నచ్చదు. అందుకనే ఈరోజు గతంలో అధికారం ఉన్న రోజులు అమరావతిని వదిలేశారు. ఈరోజు అమరావతి డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది. అమరావతి మళ్ళీ పునఃప్రారంభించి మనం ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టే అక్కడ ఉన్న రైతులను రెచ్చగొడుతున్నారు, రైతులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే సామాన్య ప్రజలను కూడా డైవర్ట్ చేయాలి, ఎట్లయినా కూడా అక్కడ దాని మీద ఒక నెగిటివ్ వ్యతిరేకత క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సజ్జల కామెంట్స్ ఉంటున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కామెంట్స్ కూడా ఉంటున్నాయి. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఉన్న అధికారులు లేకపోతే వ్యవస్థ చూస్తూ ఉంటుంది ఏదో రకంగా. ఎందుకంటే ఈ సజ్జల లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నాయకులందరూ కూడా అమరావతి మీద విషం చికెన్ మాట అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే సింగపూర్ గవర్నమెంట్ కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లోంచి మళ్ళీ ఈరోజు వాళ్ళు మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావాలి, వాళ్ళు మళ్ళీ మనం నమ్మాలి, అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, అమరావతి ప్రాంతం మీద ఒక రీడిజైనింగ్ చేయాలి అంటే వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి ఈ పర్యటన. గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన కొత్తలో నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, పెట్టుబడులు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అన్న షూరిటీ మాకు ఇస్తే అప్పుడే పెట్టుబడులు పెడతాము అని చెప్పి. సో అటువంటి సమయంలో కూడా పరిస్థితుల్ని ఎదుర్కొని ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సింగపూర్ పర్యటన ఏతుందో అది సక్సెస్ చేయగలుగుతారంటారా? ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు దావోద్ పర్యటనకు పోయినప్పుడు ఏం చేశాడో చూసాం, గతంలో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏం చేశాడో చూసాం. ఈరోజు సింగపూర్ పర్యటనలో కూడా ఖచ్చితంగా చర్చలు సఫలీకృతం అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు అనేది గేమ్ చేంజర్ బ్రాండ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అసలు ఎట్లా వ్యవస్థలతో పని చేయించుకోవాలి, ఎట్లా వాళ్ళ దగ్గర పని చేసుకొని మనకి అడ్వాంటేజ్ తీసుకోవాలనేది కూడా తెలుసు. ఖచ్చితంగా చర్చలు సఫలీకృతం అవుతాయి. అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి రానికన్నా చేయాల్సిన పరిస్థితి మన కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రాంత ప్రజలకైనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలకైనా, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన కార్పొరేట్ కంపెనీస్కైనా, లేకపోతే ఇక్కడ మహిళలకైనా, వీళ్ళందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. రాకన్నా చేయాల్సిన పరిస్థితి, రాకన్నా ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి కూడా అది మన మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు మనం ఆల్రెడీ సుపరిపాలనకి తొలిగడుగు గడప గడప తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో ప్రజలకి వివరిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ చేసిన కుట్రలు చెప్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్న ఆల్రెడీ మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీని మళ్ళీ అధికారం రాకుండా ఉండడానికి, లేకపోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అనే పరిస్థితులు కూడా ప్రజలకు వివరించాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. అమరావతిలో ఒక పక్క ఏఐ బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్, ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా యూనివర్సిటీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తున్నారు. మరో పక్క నుంచి అసలు ఏ వ్యాలీ కుదరదు, సైబరాబాద్ నేనే కట్టానని చెప్పుకుంటారు, ఇదన్నీ నేనే నిర్మించానని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే చెప్పుకుంటారు. కానీ అసలు అక్కడ ఓ ఫిషనరీ వ్యాలీకి మాత్రమే అమరావతి పనికొస్తుందంటూ కేతిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం రాదు, డెవలప్మెంట్ చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయడం రాదు, రెండు రా వాళ్ళకి. ఇప్పుడు గతంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు 2000 సంవత్సరంలో 98 అందరూ కూడా అదే మాట అన్నారు. ఎందుకు అసలు ఆ కొండల గుట్టల హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎందుకు కడుతున్నారు అన్నారు. ఈరోజు పరిస్థితి ఏంది హైదరాబాద్లో అందరూ చూస్తున్నాం కదా. సో ఖచ్చితంగా ఒక విజన్ ఉన్న లీడరు పని చేస్తే ఎలా ఉంటుందో మనం రిజల్ట్స్ ఆల్రెడీ చూస్తున్నాం. అలాంటి పరిస్థితి 2047లో ఉండబోతుంది. ఈరోజు స్వర్ణాంధ్ర 2047 క్యాలెండర్ 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత, ఎగ్జిక్యూషన్ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే తాటాకు చప్పుట్లాగా ఏందో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేరని చెప్పి ప్రజలకు నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలుసు. ఈరోజు 5 సంవత్సరాల అరాచక పాలన చూసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అధికారం ఇచ్చారు? ఆయన మీద ఉన్న నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అంటే భరోసా. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక క్యాపబుల్ ఉన్న లీడర్, అది చేయగలుగుతారని నమ్మకం ఉంది. కాబట్టే ప్రజలు ఈరోజు మళ్ళీ మనకి ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. 164 స్థానాలు ఈరోజు మన కూటమి ప్రభుత్వం గెలిపించారంటేనే ప్రజలకు నమ్మకం మనకు అర్థమైపోతుంది. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ గవర్నమెంట్ రాకుండా ఉంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే అమరావతి రూపురేఖలు ఏ విధంగా ఉండేవి? ఈరోజు ఖచ్చితంగా మనకు రాజధాని ఉండేది.
ఏదైతే డీసెంట్రలైజేషన్ అని చెప్పి లేకపోతే అది వైజాగ్ని ఇటు రాయలసీమ ఇటు అమరావతిని దేన్ని డెవలప్ చేయకన్నా డిమాలిష్ చేసిన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన లేకుండా ఉండింటే ఈరోజు అమరావతి రాజధానిగా మనకి ఈరోజు ఒక వైభవంగా ఉండేది. విజయవాడ గుంటూరు ప్రాంతం డెవలప్ అయ్యేది. అమరావతి ప్రాంతం ఈరోజు క్యాపిటల్ సిటీ మెయిన్ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిండేటి, పర్మనెంట్ బిల్డింగ్స్ ఈ టైంకి. ఈరోజు రాష్ట్ర ప్రజలు మాకు రాజధాని లేదనే బాధ ఉండేది కాదు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే 10 సంవత్సరాలు అయింది స్టేట్ డివైడ్, బట్ ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏందిరా అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆ దౌర్భాగ్యము, ఆ దుర్మార్గమైన పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు కూటమి ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింటే ఈరోజు అమరావతి క్యాపిటల్ 100% కాకపోయినా అట్లీస్ట్ 80-90% వరకు కంప్లీట్ అయిపోయింది. మనకు ఒక రాజధాని ఉండేది. సో ఆ పరిస్థితి లేకపోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ కనుక రాకపోయింది, మళ్ళీ టీడీపీ ఆర్ కూటమి వచ్చి అమరావతి రూపురేఖలే మారిపోయావని, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండేదని, ఇప్పుడు మొత్తానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వెళ్తున్నారో అది సక్సెస్ అవుతుందని, అమరావతికి ఒక మంచి గుర్తింపు వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.